2014 ఐపీఎల్ వేలం అనేది క్రికెట్ అభిమానులు ఎక్కువగా గుర్తుపెట్టుకునే ఘట్టం. ఎందుకంటే అదే వేలంలో టీమిండియా తలవంచని బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ప్రారంభమైంది. వేలం రోజు జరిగిన ఆసక్తికర ఘటన. అప్పటికి బుమ్రా పెద్దగా గుర్తింపు పొందని యువ బౌలర్. కానీ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ బుమ్రా టాలెంట్ ను గుర్తించి 1.1 కోట్ల వరకు బిడ్ వేసింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ అప్పుడు ముంబై ఇండియన్స్ ఎంఐ సైలెంట్ గా వస్తూ 1.2 కోట్ల బిడ్ వేసింది. ముంబై అందులో విజయవంతమై బుమ్రాను తమ జట్టులోకి తీసుకుంది. ఎందుకు ఈ స్థాయిలో పోటీ? బుమ్రా అప్పుడు యువకుడైనప్పటికీ అతడి యోర్కర్ బంతులు, డెత్ ఓవర్లలో బౌలింగ్ సామర్థ్యం చాలా మందికి ఇంప్రెషన్ కలిగించింది. ఎంఐ బౌలింగ్ కోచ్ గా ఉన్న షేన్ బాండ్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వంటి వారు బుమ్రా టాలెంట్ ను గమనించారు. అలా అతన్ని తమ జట్టుకు తీసుకోవడమే కాదు, మెరుగైన శిక్షణతో ప్రపంచ స్థాయిలో నిలిచేలా తీర్చిదిద్దారు. అనంతరం జరిగిన చరిత్ర. బుమ్రా ముంబై జట్టులో ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. ఐపీఎల్లో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో అసాధారణ ప్రదర్శన చేశాడు. ఇవన్నీ 2014లో జరిగిన ఆ ఒక చిన్న వేలం ఘట్టం కారణంగానే సాధ్యమయ్యాయి. చివరిగా చెప్పాల్సిన విషయం, ఒక బౌలర్ ని ఎంపిక చేయడంలో జట్టు చేసే నిర్ణయం ఎలా చరిత్రను మలుపు తిప్పగలదో బుమ్రా ఉదాహరణ. ఆర్ఆర్ మొదట అతడిని గుర్తించింది, కానీ ఎంఐ అతడిని సైన్ చేసి దానిని మార్చేసింది. ఇప్పుడు బుమ్రా పేరు క్రికెట్ ప్రపంచంలో గొప్ప గుర్తింపు పొందింది.